ఈరోజు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎంత నీచ సంస్కృతికి చేరారంటే ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మేము ఏం చేస్తుంటాం, అక్కడ ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ కానీ ఈరోజు ఆ స్టోన్స్ అక్కడ వేస్తూ ఉంటాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 300 పైచెలుకుగా ఇప్పటికి వచ్చినటువంటి లెక్క 2 మండలాలు చూస్తే అక్కడ వేసినటువంటి స్టోన్స్ అన్నీ కూడా పగలగొట్టేసేటువంటి నీచ సంస్కృతి. మా ఫోటోలు ఉంటే మీకు నిద్ర పట్టట్లేదా? మీరు గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయం కట్టించింది అబ్బాయి చౌదరి, అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కట్టించింది నేను, అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు కట్టించింది మేము, ఈ నియోజకవర్గంలో రోడ్లు వేపించింది మేము, ఈ నియోజకవర్గంలో 17,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము. 169 ఈరోజు జగనన్న అబ్బాయి చౌదరి కాలనీలు ఉంటే ప్రతి కాలనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా మీరే చూస్తున్నారు, మీడియా వాళ్ళు మీరే చూడండి అన్న. గుణపంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్ అన్నీ కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం. ఏంది ఇది? మేము చేసామా ఇది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి నువ్వు ఒక్కడవే శాసనసభ్యుడు కాదు, గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు. మాయన్ రవీంద్రనాథ్ చౌదరి గారి కాడి నుంచి, వరలక్ష్మి గారి కాడి నుంచి, బాబు గారి కాడి నుంచి, సాంబశివరావు గారి కాడి నుంచి, తర్వాత నీ తర్వాత మేమందరం కూడా చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరిదన్నా ఈరోజు ఉన్నటువంటి శిలాఫలకాలు తీసేసామా? ఎప్పుడన్నటువంటి సాంప్రదాయం ఈ నియోజకవర్గంలో ఉందా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు 169 పైచేలుగా అబ్బాయి చౌదరి జగనన్న కాలనీ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉంటే ఈరోజు నీ ఉన్నాయి 2 కాలనీలు. అటు వెళ్తే పాలగూడెంలో ఒక కాలనీ, మాదేపల్లిలో ఒక కాలనీ. అక్కడ మీరు పెట్టుకున్న బోర్డులు మా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామం అంతా కూడా వచ్చి తీర్మానం చేసి తీసేస్తామంటే అది మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మేము వెనక్కి పంపించాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ గారి పెద్దలు, 40 సంవత్సరాలుగా రాజకీయం చేసినటువంటి అందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలని ఈరోజు మీరు వచ్చు గ్రామంలో మీరే నిలబడి ఇది నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి దీన్ని కూల్చేయండి అని చెప్పేటువంటి దారుణమైనటువంటి సంస్కృతిని నియోజకవర్గంలో ఎందుకు తీసుకువస్తున్నారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు తీసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు, రైతు భరోసాలో, హెల్త్ సెంటర్లో మేము కట్టించినటువంటి బ్రిడ్జ్లో అవన్నీ కూడా ప్రజలకు కనపడుతూనే ఉన్నాయి. ఈరోజు బల్లివే బ్రిడ్జ్ మేము కట్టిస్తే అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం నువ్వు తీపిచ్చేసావు. తీపిచ్చేసినంత మాత్రాన ఈరోజు బల్లివే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి విజయరాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈరోజు వాళ్ళందరికీ తెలీదా? ఈరోజు అది ఏ ప్రభుత్వంలో చేశామనేది వాళ్ళకి తెలీదా అని అడుగుతూ ఉన్నా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి